ప్రపంచ స్థాయిలో విజయవంతమైన ఒక సీఈఓ తన సొంత ఊరికి వ్యవసాయం చేయడానికి తిరిగి రావడం, అక్కడ మార్పు తీసుకురావడానికి ప్రయత్నించడం. అర్జున్ గురించి చూస్తే చిన్నప్పుడు భలే చురుకైన విద్యార్థి కదా. అవునవును, చాలా తెలివైనవాడు. వాళ్ల నాన్న రైతైనా ఇతనికి మాత్రం పట్నం వెళ్లి చదువుకోవాలి, పెద్ద కంపెనీకి సీఈఓ అవ్వాలి, ఇలాంటి కోరికలుండేవి. అనుకున్నట్టే సీఈఓ అయ్యాడు కూడా. అంతర్జాతీయ స్థాయిలో పేరు తెచ్చుకున్నాడు. అయితే ఇక్కడ ఆసక్తికరమైన విషయం ఏంటంటే, ఒకవైపు ఇతని విజయం, మరోవైపు తన సొంత ఊరిలో పరిస్థితి చాలా దారుణంగా ఉండేది. రైతుల ఆత్మహత్యలు, నీళ్ల కరువు, యువత వలసలు. అవును, ఈ తేడా, ఈ వైరుధ్యం అతన్ని చాలా ఆలోచింపజేసుంటుంది కదా. ఖచ్చితంగా. చాలా కలత చెందాడు. తన సక్సెస్ ఒక ఎత్తు అయితే, తన వాళ్లు పడుతున్న కష్టాలు చూసి లోలోపల మదనపడ్డాడనమాట. అక్కడే కథ మలుపు తిరుగుతుంది. తన చిన్ననాటి స్నేహితుడు వేణు. అవును. పంట నష్టం, అప్పులు తట్టుకోలేక ఆత్మహత్య చేసుకుంటాడు. ఈ సంఘటన అర్జున్ జీవితాన్ని మొత్తం మార్చేసింది అని చెప్పాలి. నిజమే. అది కేవలం ఒక వ్యక్తిగత విషాదంగా కాకుండా ఆ సమాజపు మొత్తం సమస్యకు ఒక ప్రతిబింబంలా అనిపించింది అతనికి. అతను వెంటనే, అంటే తన పెద్ద ఉద్యోగం, ఆ లగ్జరీ లైఫ్ అంతా వదిలేసి ఊరికి తిరిగొచ్చేశాడు. ఊరికొచ్చేశాడు. కానీ మొదట్లో ఊరి జనం అంత తేలిగ్గా నమ్మలేదు. అవును కదా, ఏదో సరదాకొచ్చాడు, 2 రోజులుండిపోతాళ్లే అనుకుని ఉంటారు. అలాగే అనుకున్నారు. అంటే ఆ అపనమ్మకముంది మొదట్లో. మరి దాన్ని ఎలా గెలిచాడు? కేవలం పట్టుదల చూపించాడా, లేక ఆ రచనలో ఏమైనా నిర్దిష్టంగా చెప్పాలా? కేవలం పట్టుదల కాదు. అతను వెంటనే యాక్షన్లోకి దిగలేదు. ముందు అక్కడికి వెళ్ళి ఆ పరిస్థితులు పూర్తిగా అర్థం చేసుకున్నాడు. రైతులతో మాట్లాడాడు, వాళ్లతో కలిసి పొలాల్లో తిరిగాడు, వాళ్ల కష్టాలు విన్నాడు. ఆ తరువాతే తన ప్లాన్స్ అమలు చేయడం మొదలుపెట్టాడు మెల్లగా. అతని చిత్తశుద్ధిని చూసి జనం నమ్మడం మొదలుపెట్టారు. అంటే తనకున్న కార్పొరేట్ అనుభవాన్ని, టెక్నాలజీ పరిజ్ఞానాన్ని ఇక్కడ వ్యవసాయానికి జోడించాడన్నమాట. ఖచ్చితంగా. అదే అసలు కిటుకు. అతను ప్రధానంగా కొన్ని కీలకమైన పనులు చేశాడు. ఒకటి, ఈ స్మార్ట్ అగ్రికల్చర్. స్మార్ట్ అగ్రికల్చర్ అంటే టెక్నాలజీ వాడకం. ఉదాహరణకి ఐఓటీ సెన్సార్లు. నేలలో తేమ ఎంత ఉంది, పోషకాలు ఏ స్థాయిలో ఉన్నాయి, ఇవి ఖచ్చితంగా చెప్తాయి. దానివల్ల అనవసరంగా నీళ్లు పెట్టడం, ఎరువులు వేయడం తగ్గుతుంది. అంతా లెక్క ప్రకారం. ఇంకా డ్రోన్లు వాడాడు. వ్యవసాయంలోనా? అవును. పురుగు మందులు పిచికారీ చేయడానికి సమయం ఆదా అవుతుంది, ఖర్చు తగ్గుతుంది, కూలీల ఆరోగ్యం మీద కూడా ప్రభావం తక్కువ ఉంటుంది కదా. అద్భుతం. టెక్నాలజీని చాలా ప్రాక్టికల్గా వాడాడు. అలాగే రెండోది మార్కెట్ సమస్య. రైతులు పండించిన దానికి సరైన ధర రాదు చాలాసార్లు. నిజమే, దళారుల బెడద ఎక్కువ. అవును. దానికోసం అతను నేరుగా కొనుగోలుదారులతో ఒక నెట్వర్క్ ఏర్పాటు చేశాడు. రైతులకు గిట్టుబాటు ధర వచ్చేలా చూశాడు. ఇక మూడోది, ఇది చాలా ముఖ్యం, గ్రామంలోని యువత కోసం ఒక అగ్రి స్టార్టప్ అకాడమీ పెట్టాడు. స్టార్టప్ అకాడమీనా? వ్యవసాయంలో? అవును. వ్యవసాయాన్నే ఒక వ్యాపారంగా, లాభసాటిగా ఎలా మార్చాలి, కొత్త ఐడియాలు ఎలా తీసుకురావాలి, ఇలాంటి వాటిపై శిక్షణ, ప్రోత్సాహం అన్నమాట. మరి ఈ ప్రయత్నాల వల్ల ఫలితమెలా ఉంది? మార్పొచ్చిందా? ఆ రచన ప్రకారమైతే ఫలితాలు చాలా బాగున్నాయి. దిగుబడులు పెరిగాయి, రైతుల ఆదాయం కూడా మెరుగుపడింది. వలస వెళ్లిన కొంతమంది యువత కూడా తిరిగి ఊరికి రావడం మొదలుపెట్టారని ఉంది. ఈ మోడల్ దేశవ్యాప్తంగా కూడా గుర్తింపు పొందింది. అంటే సంప్రదాయ పద్ధతులకు ఆధునిక టెక్నాలజీని ఎలా కలపొచ్చో ఇది ఒక మంచి ఉదాహరణగా నిలిచింది. తన స్నేహితుడు వేణు స్మారకం దగ్గర అర్జున్ అన్న మాటలు గుర్తొస్తున్నాయి నాటు. విజయమంటే మనం గెలుచుకున్నది కాదు, మన వల్ల ఇంకో వ్యక్తి నమ్మితే అదే నిజమైన విజయం. అవును, చాలా లోతైన మాటలు. ఇది కేవలం అర్జున్ కథ కాదు. మనం నేర్చుకున్న చదువు, సంపాదించిన నైపుణ్యాలు, వాటిని తిరిగి మన సమాజం కోసం, మన మూలాల కోసం వాడుకుంటే ఎంత మార్పు తీసుకురావచ్చో చెప్పే కథ ఇది. వ్యక్తిగత విజయాల కన్నా సామాజిక శ్రేయస్సులో దొరికే సంతృప్తి గొప్పదని ఈ కథనం చెప్తోంది. ఆ ఉన్నత స్థాయి నైపుణ్యాలని క్షేత్రస్థాయి సమస్యల పరిష్కారానికి వాడటం, అదే అసలైన ఆవిష్కరణేమో. కరెక్ట్. బహుశా మనం ఆశయం అనే పదానికి అర్థాన్ని మార్చుకోవాలేమో అనిపిస్తోంది ఇది వింటుంటే. ముగింపుగా ఒక్క విషయం ఆలోచించాలి. అర్జున్లాగా గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న సవాళ్లను ఎదుర్కోవడానికి, అక్కడి ప్రజల జీవితాలను మెరుగుపరచడానికి మనకున్న నైపుణ్యాలను, టెక్నాలజీని ఇంకా ఎలాంటి కొత్త పద్ధతుల్లో వినూత్నంగా ఉపయోగించే అవకాశం ఉంది. ఇది ఆలోచించాల్సిన విషయం.